దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశించును గాక. ఈరోజు దేవుడు నీకోసం నా కోసం అందిస్తున్న అద్భుతమైన వాక్య సందేశం లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక. ఆమేన్. ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడును గాక. హల్లెలూయా, స్తోత్రం. చూడండి ప్రియ దేవుడారా, దేవుడు చెప్తున్న మాట, ఎవరైతే ఆయనకి ఇష్టంగా జీవిస్తారో భూమి మీద వారికి సమాధానం కలుగుతుంది. దేవునికి మహిమ చెల్లింపబడుతుంది. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఎవరైతే ఇష్టంగా ఉంటారో ఆ మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అనేటువంటి వాగ్దానాన్ని దేవుడి రోజు నీకు నాకు అందింపజేస్తూ తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు దేవునికి ఇష్టంగా జీవించినట్లయితే ఈ భూమి మీద నీకు సమాధానంతో జీవించగలుగుతావు, సమాధానంగా జీవిస్తావు. మనం మనుషులకు ఇష్టంగా జీవించి మనము సమాధానాన్ని కోల్పోతూ ఉంటాము, సంతోషాన్ని కోల్పోతూ ఉంటాము. మనము దేవునికి ఇష్టంగా జీవించినట్లయితే దేవుడు మనకు సమాధానాన్ని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు. మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటామో ఆ మార్గము మనకు సునాయాసంగా ఆ గమ్యానికి చేరేలాగా దేవుడు చేస్తాడు. ఈ యొక్క ఒక చక్కటి మాటను దేవుడు మన ముందు ఉంచుతా ఉన్నాడు. అదేమిటంటే, ఈ శిష్యులందరూ పడవలో సముద్రంలో వెళ్తూ ఉంటారు. గాలి తుఫాను వచ్చినప్పుడు అక్కడ ఆ యొక్క పడవ ముందుకు పోవడానికి ఎంతో కష్టంగా సాగుతూ ఉంటుంది. ఆ సందర్భం ముందు యేసు ప్రభు దేవుడు నెల్లి మీద నడుచుకుంటూ వస్తాడు. అక్కడ వారు యేసు ప్రభు దేవుడిని పడవలోకి ఎక్కించుకోవడానికి వారు ఇష్టపడతారు. ఎప్పుడైతే వారు ఇష్టపడతారో అప్పుడు ఏమవుతుందంటే, ఆ యొక్క పడవ అప్పటిదాకా కష్టంగా సాగింది. ఎప్పుడైతే దేవుడు ఆ పడవలోకి ఎక్కుతాడో వెంటనే వారు వారు వెళ్ళవలసిన గమ్యానికి సునాయాసంగా చేరుకుంటారు. ప్రియ దేవుని బిడ్డ, ఎన్నో కష్టాలు, ఎన్నో పోరాటాలు, సమస్యలతో మన జీవిత నావ పడవ ముందుకు సాగలేక కొట్టుమిట్లా ఎన్నో తుఫానులు, ఎన్నో రకాల ఇబ్బందులు మనల్ని గురి చేసి ఎన్నో పోరాటాలు మన మీదకి వస్తున్నప్పుడు మనము ముందుకు సాగలేము. నా జీవితం ఏంటి, నా గమ్యం ఏంటి, నేను ఎటుపోవాలి, ఎటుపోతే బాగుంటుంది, నేను ఎట్లా జీవించాలి అని చెప్పేసి మనము ఎంతో ఇబ్బందికరంగా ఉంటాం. చూడండి, మనం మనుషులకు ఇష్టంగా జీవించినంత వరకు అదే విధంగా ఉంటుంది. ఎప్పుడు దేవునికి ఇష్టంగా, దేవుని మన జీవితంలోకి ఎప్పుడైతే ఆహ్వానించుకుంటామో, దేవునికి ఇష్టంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు మనం ఎక్కడైతే వెళ్ళాలనుకుంటామో ఆ గమ్యానికి సురక్షితంగా, క్షేమంగా చేర్చబడతాము. దేవునికి మేము కలుగును గాక. ఆమేన్. చూడండి ఇప్పుడు దేవుళ్ళనా, నీ జీవితంలో ఏ కష్టం ఉన్నా, ఏ పోరాటం ఉన్నా కానీ మనుషుల సలహాలు, మనుషుల వైపు చూసి ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుందండి, ఆ యొక్క విషయాలు వాళ్ళని తెలుసుకుని, వాళ్ళ సలహాలు తెలుసుకోండి. మనము ఇబ్బందులు పడడం కంటే దేవుణ్ణి అడుగుదాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం, దేవునికి ఇష్టంగా జీవించుదాం. అప్పుడు దేవుడు నీకు ఏం కావాలన్నది ఆ సమాధానాన్ని దేవుడు దయచేస్తాడు. ఈ రోజులో భూమి మీద చాలామందికి కుటుంబాల్లో సమాధానం లేక గొడవలు రావడానికి కారణం ఏంటంటే, ఆ కుటుంబము మనుషుల మీద ఆధారపడి ఇంట్లో సమస్యలను అనేక మనుషులతో పంచుకొని అనేకులతో మాట్లాడాలని బట్టి కుటుంబంలో కలహాలు ఏర్పడుతూ ఉంటాయి. అదే కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని దేవునికి చెప్పి, దేవుని సన్నిధిలో మొరపెట్టి, దేవునికి ఇష్టంగా బ్రతికితే ఆ కుటుంబం సస్యశ్యామలంగా, సమాధానంగా, అందంగా, ఒక సుందరమైన కుటుంబంగా తీర్చిదిద్దబడుతుంది. ప్రియా దేవుని బిడ్డ, నీ జీవితంలో ఎన్ని పోరాటాలు ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా కానీ నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతుకు, దేవుని కొరకు బ్రతుకు. దేవుడు నిన్ను తనకు ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆత్మీయంగా, శారీరకంగా నిన్ను బలపరుస్తాడు. ఒకే ఒక్క మాట, నీ జీవితంలో నీవు బ్రతకాల్సిన బ్రతుకంతా దేవుని కొరకు బ్రతుకు. ఒంటరితనంలో ఉన్నా కానీ, ఇబ్బందుల మధ్యలో ఉన్నా కానీ, పోరాటం మధ్యలో ఉన్నా కానీ, సమస్యల మధ్యలో ఉన్నా కానీ, నిందల మధ్యలో ఉన్నా కానీ, దేవుని నామానికి మహిమకరంగా సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, భూమి మీద ఆయనకి ఇష్టమైన ప్రజలకు సమాధానం కలుగును కాకనంటే ఈ వాగ్దానము నీ జీవితం నెరవేర్చబడాలంటే దేవుని మహిమపరచు, దేవునికి ఇష్టంగా బ్రతుకు. అప్పుడు నువ్వు ఈ భూమి మీద ఎక్కడికి వెళ్ళినా కానీ నా దేవుడు నీకు సమాధానాన్ని, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని, ఏది కావాలంటే అది నా దేవుడు తప్పక దయచేస్తాడు. దాంతోపాటుగా ఈ లోకమందు అంతే కదంట, పరమందు కూడా మన మరణం తర్వాతకి దాని రాజ్యంలోకి, పరలోక రాజ్యం దేవుడు తీసుకెళ్తాడు. ఇంత గొప్ప మాటలతో దేవుడు బలపరుస్తూ, ఆదరిస్తూ, ధైర్యపరుస్తుండగా ఈ మాటను బట్టి నమ్మి విశ్వసించి ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడుతుంది. ఇక నేను ఆయనకి ఇష్టంగా జీవిస్తాను, నా కుటుంబం నేనంతా కూడా సమాధానం, సంతోషంగా, ఆరోగ్యంగా జీవిస్తాను అనే విశ్వాసంతో, ధైర్యంతో మనం ప్రార్థన చేసుకుందాం. తద్వారా మీ దేవుని యొక్క మేలును పొందుకుందాం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగరుడా వందనాలు, స్తోత్రం.
కృపగల దేవా అయా నువ్వు అద్భుత వాగ్దానం ఇస్తున్నావు. నీకు ఇష్టంగా జీవించినప్పుడు మా కుటుంబము సమాధానంగా ఉంటుందని, సంతోషంగా ఉంటుందని తెలియపరుస్తున్నావు అయ్యా. మరి ఆయన మీరు మాట్లాడి మాట సూచిస్తున్నాం తండ్రి. ఏ బిడ్డైతే కష్టంతో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు, సమాధానం లేకుండా, సంతోషం లేకుండా వారి జీవితం నావ పడవ ముందుకు సాగలేని పరిస్థితుల్లో తుఫాను కొట్టుకొని పోయినట్టుగా పోరాటాల సమస్యలు ఉన్నాయో ప్రభా అయ్యా. వారు మనుషులకు ఇష్టంగా కాకుండా నీకు ఇష్టంగా నీ నామానికి మహిమకరంగా బతుకున్నట్టుగా సహాయం తెచ్చండి. కనుగరించి కాపాడు, రక్షించి, బలపరిచి, స్థిరపరచండి. ఈ వాగ్దానము మా అందరి జీవితంలో నెరవేర్చి నీ సమాధానం, సంతోషం పొందుకున్నట్టుగా సహాయం తెచ్చేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ నాజరేయుడైన యేసు నామములో కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.